నమస్తే వెల్కమ్ టు మెగానైన్. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక వైభవానికి అద్దం పడుతూ సరికొత్త శోభను సంతరించుకుంటోంది. దేవస్థానం చుట్టూ విస్తరించిన రహదారులు, ప్రధాన సర్కిళ్లు ఇప్పుడు కేవలం మార్గాలు మాత్రమే కాదు, భక్తికి, పవిత్రతకు, దైవత్వానికి ద్వారాలుగా రూపాంతరం చెందుతున్నాయి. భక్తుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా యాదాద్రిలో ఇప్పుడు ఆధ్యాత్మిక ద్వారాల నిర్మాణం సాకారమవుతోంది. యాదగిరిగుట్టలో స్వామివారి ఆలయానికి వెళ్లే 4 ప్రధాన కూడళ్లకు నరసింహుని అత్యంత ప్రియమైన దేవతలు, ఆప్తుల నామాలు స్థిరపడుతున్నాయి. ఆయా ప్రదేశాలలో దివ్యమైన విగ్రహాల ప్రతిష్టకు ఆలయ అధికారులు సంకల్పించారు. భక్తుల యాదగిరిగుట్ట యాత్రను కేవలం దర్శనంగానే కాకుండా ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక యాగంగా మార్చే దిశగా యాదాద్రి ఇప్పుడు అద్భుత శిల్పకళా వైభవంతో కూడిన దేవతా నగరంగా రూపుదిద్దుకుంటుంది. ఈ నామాల ద్వారాల వీధుల్లో ఇకపైన నరసింహుని దివ్య స్మృతులే కాదు, భక్తికి శిరస్సు వహించే దేవతా వైభవాలు చిరస్థాయిగా వెలుగొందుతాయని అధికారుల, భక్తజనాల సంకల్పంగా మారనుంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణంలో భాగంగా కొండ చుట్టూ సుమారు 5.2 కిలోమీటర్ల రింగు రోడ్డును విస్తరించారు. ఇందుకుగాను గత ప్రభుత్వం 235.7 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందులో భూసేకరణతో పాటు రింగు రోడ్డు విస్తరణ, ఎంట్రీ, ఎగ్జిట్లు, ఫ్లైఓవర్లు, అదేవిధంగా గ్రీనరీ, డ్రైనేజీలతో పాటుగా 4 దిక్కులు, 4 సర్కిళ్లను ఏర్పాటుకు ఈ నిధులు ఖర్చు చేశారు. వైకుంఠ ద్వారం, మల్లాపురం వెళ్లేటువంటి రహదారి, కొండపైకి ఎక్కడానికి ఏర్పాటు చేసిన 3వ ఘాట్ రోడ్డు, ఫైనాన్షియల్ సూట్లకు వెళ్లేటువంటి మార్గంలో ఈ సర్కిళ్లను ఏర్పాటు చేశారు. అందులో రకరకాల పుష్పాలతో భక్తులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. ఈ సర్కిళ్లకే దేవుళ్ల పేరు పెట్టారు. ఇప్పటి వరకు యాదగిరిగుట్టలో మామూలుగా కూడళ్లున్నటువంటి ఈ ప్రదేశాలు ఇప్పుడు దివ్యమైనటువంటి నామకరణంతో పవిత్రతను సంతరించుకుంటున్నాయి. యాదాద్రి ఆలయ వైకుంఠ ద్వారం వద్ద కూడలికి భక్తులకు అభయాన్ని ప్రసాదించే ఆంజనేయుడి పేరుతో హనుమాన్ సర్కిల్ గా, సూట్ కూడలికి విష్ణు వాహనం, భక్తికి ప్రతీక అయినటువంటి గరుడి పేరుతో గరుడ సర్కిల్ గా, కొండపైకి వెళ్లేటువంటి టోల్ గేట్ వద్ద విశిష్టాద్వైత్వ సిద్ధాంత స్థాపకుడు, భక్తి ఉద్యమ ప్రవర్త శ్రీ రామానుజాచార్యుల స్మృతార్థం రామానుజ కూడలిగా, మల్లాపురం రహదారిపై గండి చెరువు దగ్గర యాదాద్రి క్షేత్రానికి మూలపురుషుడు, నరసింహుని ప్రియ భక్తుడైనటువంటి యాదఋషి పేరుతో గజ్వేల్ సిద్దిపేట రోడ్డులో యాదఋషి కూడలిగా, కొండపైకి వెళ్లేటువంటి మార్గం, నూతన బస్టాండు, అన్నదాన సత్రం, కళ్యాణకట్టకు వెళ్లేటువంటి మార్గంలో జంక్షన్ కు ప్రహ్లాద సర్కిల్ గా నామకరణం చేశారు. ఇది కేవలం పేర్ల మార్పు మాత్రమే కాదు, లోతైన ఆధ్యాత్మిక ఆలోచనలతో కూడిన ప్రణాళిక. ప్రతి కూడలి ఒక దివ్యమైనటువంటి తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆలయానికి చేరుకునే ప్రతి భక్తుడు మధ్య మార్గంలో దేవతల దివ్య దర్శనం పొందేలా, అనూహ్య ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందేలా దేవాదాయ శాఖ ఈ పునర్నిర్మాణాన్ని చేపట్టింది. ఈ 4 కూడళ్లలో కేవలం బోర్డులు మాత్రమే ఉండవు. యాదాద్రి ఆలయ ఈవో శ్రీ వెంకట్రావు పర్యవేక్షణలో ప్రతి కూడలిలో ఆయా దేవతల విభిన్నమైన అద్భుతమైనటువంటి కళాత్మక విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవదాత్రే చ శ్రీనృసింహాయ మంగళం. శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి నిత్య కళ్యాణోత్సవములు, అలాగే సుదర్శన నరసింహ నిత్య హవన కైంకర్యాలు చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాలలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారు దర్శించి ధరిస్తుంటాడు. ఈ మధ్యకాలంలో మనకున్నటువంటి ప్రధానమైనటువంటి కొండ చుట్టూతా ఉన్నటువంటి కూడళ్లలో దేవతామూర్తుల యొక్క విగ్రహ నామకరణం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఆలయానికి వస్తున్నటువంటి ప్రథమ కూడలి గరుడ కూడలిగా దానికి నామకరణం చేయడం జరిగింది. అక్కడి నుండి పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారికి దర్శనానికి వెళ్ళటకు అక్కడ దారి, ఆ కూడలిలో గరుత్మంతుడు మనకు భగవంతునికి ప్రథమ వాహనం. గరుత్మంతుడు గరుడాళ్వారు, ఆ గరుడాళ్వార్లను నామకరణం చేస్తూ అది గరుడ సర్కిల్, గరుడ కూడలిగా నిర్మించడం జరిగింది. అలాగే కొండ వీధికి రాగానే వైకుంఠ ద్వారం అనగా మనం గిరి ప్రదక్షిణ ప్రారంభించేటువంటి ద్వారంలో ఆంజనేయ సర్కిల్గా దానికి నామకరణం చేయడం జరిగింది. మనకు ఈ క్షేత్రానికి పాలకుడు
ఆంజనేయ స్వామి ఆరోగ్య ప్రదాత, అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చేటువంటి మన ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ఆ యొక్క వైకుంఠ ద్వారా సర్కిల్కు ఆంజనేయ సర్కిల్గా, అలాగే మనం కొండ మీదకి వస్తున్నటువంటి ప్రథమమైనటువంటి సర్కిల్ అక్కడి నుంచి టోల్గేట్ దగ్గర అక్కడ ఒక నామకరణ యాదర్శి సర్కిల్ అని, అలాగే వెనుక భాగం ప్రహ్లాద సర్కిల్ అని, అలాగే రామానుజుల వారు ఈ యొక్క శ్రీపాంచరాత్రాగమ సాంప్రదాయానికి రామానుజుల వారు ప్రథములు, మనకు ఆచార్యుడు. కాబట్టి అలాంటి రామానుజుల వారిని స్మరించుకోవడం చాలా ముదావహం. రామానుజ సర్కిల్ అని, ప్రహ్లాదుడు ఋషిమునికి ప్రథమ భక్తుడు, అలాగే అందరూలో ప్రథమ భక్తాగ్రేసుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క సర్కిల్గా అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. యాదర్శి యొక్క క్షేత్రానికి అధిదేవత యాదగిరిగుట్ట అనే నామకరణానికి యాదర్శి ప్రథమ పేరు. అలాంటి యాదర్శి నామకరణంతో ఒక కూడలికి ఈ విధంగా అన్ని నామకరణాలు చేయడం జరిగింది. భక్తులు ఆయా కూడల్లో ఉన్నప్పుడు నేను పలానా దగ్గర ఉన్నా అని చెప్పుకోవడం కొరకు, మనం స్మరించడం కొరకు ఆ కూడలకి ఇలాంటి నామకరణం చేయడం చాలా ఆనందదాయకం, ఉదావహం, సమస్తన్మంగళ అనుభవం. మామూలుగా కూడళ్లలో 4 రోడ్లు కలుస్తాయి. కానీ యాదాద్రిలో ఈ కూడళ్లు కేవలం రోడ్లు కలిసే చోట మాత్రమే కాదు, భక్తుడు ఆలయానికి రావడానికి ముందే ఒక ఆధ్యాత్మిక అనుమతిని పొందాలి. అందుకే వైకుంఠ ద్వారం వద్ద అభయాంజనేయ స్వామి, సూట్ కూడలిలో గరుత్మంతుడు, టోల్గేట్ వద్ద రామానుజాచార్యులు, గండి చెరువు వద్ద యాదఋషి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది భక్తుల మనస్సులో భక్తి భావాన్ని పెంపొందించేందుకు, వారి ఆధ్యాత్మిక యాత్రను సుసంపన్నం చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంగా చెప్పవచ్చు. ఇది భక్తులకు ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. భక్తులు ఆలయానికి చేరేలోపే దారిలోనే దైవ దర్శనం జరగాలన్నదే ఈ వినూత్న ఆలోచన లక్ష్యం. రామానుజాచార్యుని గొప్ప స్మృతి చిహ్నంగా ఒక కూడలి, విష్ణువాహనం గరుడిని నామనంతో వాహనగామి విశ్వాసానికి మరో కూడలి, పూర్వ వైష్ణవ భక్తుల గొప్ప గుర్తుగా యాదఋషి సర్కిల్. ఇవి కేవలం చౌరస్తాలే కాదు, భక్తుల ప్రగాఢ భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇదొక అద్భుతమైన ఆలోచన. ఇంతకు ముందు ఇది కేవలం రోడ్లు, ఇప్పుడు వాటికి దేవతల పేర్లు పెట్టడం, విగ్రహాలు పెట్టడం వల్ల భక్తులకు మరింత భక్తిభావం కలుగుతుందని భక్తులు అంటున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం వారు కొండ చుట్టూ ఉన్నటువంటి రింగ్ రోడ్ ప్రధాన కూడలకు ఇటీవల నామకరణం చేశారు. గరుడ సర్కిల్, రామానుజ సర్కిల్, హనుమాన్ సర్కిల్ అని ఇలా సర్కిల్కు పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క సర్కిల్లో ఆ యొక్క ఏదైతే పేరు పెట్టారో రామానుజ కానీ హనుమాన్ కానీ ఇట్లా ఆ సర్కిల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడం అనేది శుభపరిణామం. ఎందుకంటే వచ్చేటువంటి భక్తులకు నేను ఈ రింగ్ రోడ్ కాడున్నా ఆ రింగ్ రోడ్ కాడు అని చెప్పేసి కన్ఫ్యూజన్ కాకుండా స్పష్టంగా నేను గరుడ సర్కిల్ దగ్గర ఉన్నా, నేను రామానుజ సర్కిల్ దగ్గర ఉన్నా అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఈ భక్తులకు సౌకర్యంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొండ మీద కొలువై ఉన్న నరసింహస్వామి వారి దర్శనం ఒక దిశ అయితే, దాని వైపు వచ్చే ప్రతి కూడలి ఇప్పుడు దైవ ద్వారంగా మారుతోంది. పేర్లు మాత్రమే కాదు, ఇక్కడ ప్రతిష్ఠించే దేవత విగ్రహాలు, వాటి కళాత్మకత, ప్రత్యేక శిల్పకళా శైలులు అన్నీ కలిసి ఒక కొత్త వైభవాన్ని యాదాద్రి చరిత్రలో లిఖిస్తున్నాయి. యాదగిరిగుట్ట దిశగా కదిలే ప్రతి అడుగు ఇకపై ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో దైవత్వాన్ని చేరుకునే ఆరాధన పథం కానుంది. యాదగిరిగుట్ట చరిత్రలో ఇది ఒక నూతన సువర్ణ అధ్యాయంగా మారనుంది.